i9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జీహెచ్ఎంసీ బడంగపేట సర్కిల్ ప్రశాంతి హిల్స్ డివిజన్ పరిధిలోని నంది హిల్స్ శ్రీ అరుణాచలేశ్వర ఆలయ కమిటీ ఎన్నికల్లో పీవీకే ప్యానెల్ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ప్రత్యర్థి ఏ జైపాల్ రెడ్డి ప్యానెల్పై వీవీకే ప్యానెల్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో గెలుపొందారు. ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన ఆలయ కమిటీ ఎన్నికలకు సభ్యుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం ఓట్లు 754 కాగా దాదాపు 91% ఓటింగ్ జరిగింది. సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం 42 ఓట్ల మెజారిటీతో పీవీకే ప్యానెల్ విజయం సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. తమ ప్యానెల్పై నమ్మకంతో గెలిపించిన కాలనీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరినీ కలుపుకొని పోతూ శ్రీ అరుణాచలేశ్వర ఆలయ సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఆలయ శ్రేయోభిలాషులు, భక్తులు మరియు స్థానిక నివాసితులు శుభాకాంక్షలు తెలిపారు. నంది హిల్స్ కాలనీ వాసులకు మరియు భక్త మహాశయులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుడి కొరకు సేవ చేశాము. మళ్ళీ కూడా మాకు అందరి ఆశీస్సులతో మరొకసారి అవకాశము కల్పించారు. ఆ దేవుని సేవ చేస్తున్నందుకు మళ్ళొకసారి మాకు అవకాశం ఇస్తున్నందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ జరిగింది రెండే. ఎప్పుడైనా కూడా మనిషి గుడి దగ్గరకు వచ్చినప్పుడు అహం చంపుకోవాలి, ఆధ్యాత్మికతలో పోవాలి. అహము మానము, అహము వీడి మనము అనుకున్నప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటది. కాలనీ వాసులందరూ ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. వారి మంచి సూచనలు సహకారాలు సహాయ సహకారాలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రత్యేకంగా అందరికీ శిరస్సు వహించి చెప్తున్నది ఏంటంటే ఈ దేవాలయం ఎన్ని విధాలుగా చేయాలన్నా అన్ని విధాలుగా అన్ని రకాలుగా పిచ్చి రాతలు అసంబద్ధ వార్తలు రాసి దీని గుడిని ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ నేను ఆపండి. ఈ దేవాలయం అనేది ఏంటంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. చెప్పడం చాలా విషయము, రాయడం అనేది చాలా విషయం. ఈ చాలా సింపుల్ విషయం. ఇప్పటికైనా రాతలు బంద్ చేయండి. ఈ రోజు నుంచి ఈ గుడిలో ఒక ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, ఎవ్వరు కానీ ఏ గ్రూప్ లో కానీ రాయడానికి వీలు లేదు. ఇక్కడ బాక్స్ పెడతాము మేము. మీకు కావలసిన సంబంధిత ఏమైనా కూడా మీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రాయండి, మీ పేరు రాయండి, ఆ బాక్స్ లో వేయండి. మా కమిటీ అంతా కూర్చొని నిర్ణయించి మీకు తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుండి ఎవరు ఎటువంటిమైన పిచ్చి రాతలు రాసినా కూడా ఈ గుడి మీద ఇదే కమిటీ వారి మీద తగు చర్యలు, ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి వెనుక జరగము. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ గుడిని డెవలప్మెంట్ చేశాము కాదు, ఆ దేవుడు చేపించుకున్నాను ఫీల్ అవుతున్నాము. మేము చేసి ఆ దేవుడికి ఇచ్చేంత పెద్దోళ్ళం కాదు. అదే విధంగా మేము కూడా అనుకునేదంటే ఆ శివయ్యకు అందరూ అవసరం అనుకున్నాడు. అందుకే జగన్ నాటకం ఆడి అందరి ఇన్వాల్వ్మెంట్ చేసింది గుడిలో. అదే ఉత్సాహంతో, అదే ధైర్యంతో, అదే ఉత్సాహంతో, అదే భక్తితో ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఆ ముందుకు చేసే క్రమంలో అందరి కాలనీ వాసుల సహాయ సహకారాలు, మంచి సూచనలు ఇవ్వాలని, అటువంటి సూచనలు పాటించడానికి ప్రయత్నించే క్రమంలో మీరు మాకు వెన్నుదలలో ఉండాలని ప్రత్యేకంగా ఒక నంది హిల్స్ టెంపుల్ కు ప్రెసిడెంట్ గా పేరున నమస్కరించి కోరుచున్నాను. ఇంత పెద్ద బృహత్తరమైన కార్యంలో మాకు ఒకానొక సిచ్యువేషన్ లో చాలా గుడి ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాకు వెన్నుదండుగా ఉండి ఈ ధర్మాన్ని కాపాడుతామని ముందుకొచ్చిన మా తిరుపతి రెడ్డి అన్నకు శిరస్సు వేయించి ప్రత్యేకంగా చేస్తున్నాను. అదే మన నరసింహరెడ్డి అన్న గారికి అదేవిధంగా అన్న ఈ గుడిని కాపాడడానికి ఉన్నామని మా గురువు గారు ఒక ధార్మికత, ఒక ఆర్య సమాజం దాంట్లో పోయినోని కాబట్టి ధర్మం గురించి నాకు తెలుసు, ధర్మం ఆవేదన తెలుసు కాబట్టి మా గురువు గారు ఆశీస్సులతోని ముందుకెళ్ళాను. అందరి సహకారు మా సెక్రటరీ గారు మాకు వెన్నుదన్నుగా ఉన్నారు. మా ఇద్దరి కలయికతోని మరి గురువు గారి ఆశీస్సులతోని ఈ దిగ్విజయము, ఈ బృహత్తరమైన విజయం సాధించాము. 42 ఓట్ల మెజారిటీతో ఏ జైపాల్ రెడ్డి ప్యానెల్ పై పీవీకే ప్యానెల్, పార్వతి వినాయక కైలాసం ప్యానెల్ చంద్రశేఖర్ రెడ్డి అనే అధ్యక్షులు, అదేవిధంగా పి లక్ష్మీనారాయణ గారు జనరల్ సెక్రటరీగా ఈ యొక్క ప్యానెల్ అనేది ఉంది. వీళ్ళు 42 ఓట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. దీనికి గాను వీళ్ళకు మొత్తం 11 మందితో వీళ్ళ ప్యానెల్ ఉంది. ఈ ప్యానెల్ కి సంబంధించి పీవీకే పార్వతి వినాయక కైలాసం పేరు మీద గెలిచిన సర్టిఫికేట్ అనేది వీళ్ళకు హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం సెక్రటరీగా ఉండే, ఈసారి ప్రెసిడెంట్ గా మరి ప్రమోషన్, మరి అరుణాచలేశ్వర స్వామి ప్రమోషన్ ఇస్తారని
కాబట్టి ఆ విధంగా మేము పోతాం. ఇంకా కూడా ఈ భక్తులైతే ఎవరైతే ఓట్లేసి మెంబర్షిప్ ఇచ్చేసి ముందుకొచ్చి మీరు సేవ చేయండి అన్నారో తప్పకుండా వారందరి యొక్క అభిప్రాయాలు సేకరిస్తూ వారేమైనా సూచనలు ఇచ్చిన పరిగణలోకి తీసుకుని ఆ విధంగానే గుడిని ఇంకా అభివృద్ధికి తీసుకెళ్తామని చెప్పని ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది.